శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట, జీవించడంలోని కళ అదేమిటో తెలుసుకుందాం. ఒక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. తన స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా అతను వ్యాపారం చేసేవాడు. పడ్డ శ్రమ ఫలించడంతో అతను బాగా సంపాదించాడు. త్వరలోనే అతని పేరు నగరంలోని పెద్ద వ్యాపారులలో లెక్కించబడసాగింది. ఒక రాజభవనాన్ని నిర్మించుకొని అంగరంగ వైభవంగా తన కుటుంబ సమేతంగా నివసిస్తూ అతని జీవితం చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంది. ఒకరోజు అతని బంధువులలో ఒకరు మరొక నగరం నుండి వచ్చారు. సంభాషణ మధ్యలో తన నగరం యొక్క అత్యంత సంపన్నమైన వ్యాపారి మరణించాడని అతను చెబుతూ ఆ అభాగ్యుని ఆస్తులు లక్షల విలువ చేసే ఆస్తి అంతా కూడా పనికి రాకుండా పోయిందని చెప్పాడు. ఈ విషయం అతను చాలా మామూలుగానే ప్రస్తావించాడు. కానీ అది వ్యాపారి మనసును తీవ్రంగా కదిలించింది. ఆ వ్యాపారిలాగే తాను కూడా ఏదో ఒకరోజు చనిపోతానని అనుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్షణం నుంచి మృత్యు భయం అతన్ని వెంటాడడం ప్రారంభించింది. మృత్యువు వస్తుందని, తనని తీసుకెళ్ళిపోతుందని, సంపాదించిందంతా ఇక్కడే ఉండిపోతుందన్న ఆలోచన అతని మనసును వదలడం లేదు. ఈ ఆందోళన కారణంగా వ్యాపారి కృషించిపోవడం ప్రారంభించాడు. చూసేవాళ్ళకి తనకి ఏ లోటు లేకపోయినట్లు అనిపించినా తనలోని బాధ మాత్రం ఎవరికీ చెప్పుకోలేనిదిగా క్రమంగా మరణం గురించిన ఆలోచన అతని శరీరాన్ని ఆక్రమించడం ప్రారంభించింది. దీనివల్ల వ్యాపారవేత్త చాలా అనారోగ్యానికి గురి అయ్యాడు. ఎంత వైద్యం చేయించినా జబ్బు తగ్గకపోగా ఇంకా ముదిరిపోయింది. ఒకరోజు అతని ఇంటికి ఒక సాధువు వచ్చాడు. వ్యాపారి సాధువు పాదాల వద్ద ఏడుస్తూ కూర్చొని తన బాధలను అన్నింటినీ వివరించాడు. వ్యాపారి కష్టాలు విన్న తర్వాత ఆ వ్యాధికి కారణమేమిటో అర్థం చేసుకుని సాధువు నవ్వాడు. నీ జబ్బుకు నివారణ చాలా తేలిక అన్నాడు. వ్యాపారికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. అతను అసహనంగా ఇలా అడిగాడు, మహాశయ, ఆ నివారణ ఏమిటి? సాధువు ఇలా చెప్పాడు, చూడండి, రాబోయే 7 రోజులు మీరు ఒక మంత్రాన్ని పఠించండి. జీవితం ఒక అమూల్యమైన బహుమతి, నేను ప్రతి క్షణం దానిని జీవిస్తాను అని ఇలా 7 రోజులు ఉదయం సాయంత్రం వీలైనప్పుడల్లా మీ మనసులో దీన్ని పునరావృతం చెయ్యండి. మీరు ఎంత ఎక్కువ పునరావృతం చేస్తే మీరు అంత త్వరగా బాగుపడతారు. నేను వచ్చే వారం మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. 7 రోజుల తర్వాత సాధువు అక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ముఖఛాయ ప్రకాశవంతంగా మారిపోయి అతను ఆనందంతో ఉన్నట్లు గమనించాడు. సాధువుని చూసి పరుగెత్తుకుంటా వచ్చి ఆయన పాదాలపై పడి ఇలా అన్నాడు, మహాశయ, మీరు నన్ను రక్షించారు. మీ మంత్రం నాపై చాలా ప్రభావం చూపింది. అసలైన మృత్యువు వచ్చిన రోజు మాత్రమే నేను చనిపోతానని అర్థం చేసుకున్నాను. దానికంటే ముందు ప్రతి క్షణం నేను కేవలం మనస్ఫూర్తిగా జీవిస్తాను. మీ నిర్దేశించిన చికిత్సలో ఇంద్రజాలం ఉంది అన్నాడు. సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, మన ఆలోచనలలో మాయాజాలం ఉంది. మనకు జీవించాలనే ఆలోచన ఉంటే మన జీవితంలోని ప్రతి క్షణం ఉల్లాసంగా మారుతుంది. మనం మరణం గురించి ఆలోచించినట్లయితే మనం నిజంగానే మరణం సమీపించకముందే చాలాసార్లు చనిపోతాం. ప్రతి క్షణం మన ఆలోచనలను దైవత్వంతో అనుసంధానం చేస్తే ప్రతి క్షణం మనం దైవత్వం వైపుకు వెళ్తాం. ఇది జీవించడంలో ఉన్న కళ. మన ఆలోచనలే మన విధిని సృష్టిస్తాయి. కాబట్టి మన దైనందిన ఆలోచనల ద్వారా మన విధిని సృష్టిస్తాం. అవి మనల్ని ఆకర్షించి వికర్షించే మన కోరికలు, మన ఇష్టాలు కదండి. తెలుసుకున్నాం కాబట్టి మన ప్రతి అడుగు, ప్రతి ఆలోచన దైవత్వం వైపు వేద్దాము. జీవించడంలో ఉన్న కళను తెలుసుకున్నాము, మనం మోక్షానికి చేరుకుందాము. జై శ్రీమన్నారాయణ. రామానుజదాసి, కొనకళ్ళ సంధ్యారాణి, ఏలూరు.